నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2026 మార్చి కల్లా నక్సలిజం అంతం చేస్తామన్న అమిత్ షా. హింసను విడనాడాలని మావోయిస్టులకు హెచ్చరిక. సైబర్ నేరాల పట్ల పోలీస్ వ్యవస్థ మెరుగవ్వాలన్న కేంద్ర మంత్రి. విద్రోహ శక్తులపై కఠినంగా వ్యవహరించాలని నిత్యానందరాయ్ నిర్దేశం. నల్గొండ జిల్లాలో జిల్లా మంత్రులతో కలిసి భట్టి పర్యటన. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్ని పరిశీలించిన అమాత్యులు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్. కమిషన్ ముందు హాజరైన ఎన్డీఎస్ఏ, ఈఆర్ఎల్ ఇంజనీర్లు. భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 950 సెన్సెక్స్, 280 నిఫ్టీలలో కొనసాగింపు. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సుప్రీంకోర్టు తీర్పుపై పూర్తి సమాచారం ఏంటి? ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం సీఎం హోదాలో, అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారని, కేసు విచారణ జరిపి ట్రయల్ వ్యవహారం నడుస్తున్నటువంటి ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో, ప్రతిరోజు సీఎం కు అదేవిధంగా హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రతిరోజు నివేదిక ఇస్తుందని, ఆ నివేదించినటువంటి క్రమంలో కేసు ట్రయల్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. కాబట్టి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న మరో భోపాల్ జిల్లా కోర్టుకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను ముగించింది. ప్రస్తుతం ట్రయల్ జరుగుతున్నటువంటి దశలో తాము జోక్యం చేసుకోలేమని, అదే సందర్భంలో పిటిషనరు ఊహాజనితమైనటువంటి ఊహలతో కూడినటువంటి అంశాలతో పిటిషన్ దాఖలు చేసినట్లుగానే ఉంది తప్ప వాస్తవాలు ఎక్కడ తమకు కనిపించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలో విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఒకవేళ పిటిషన్ ను ట్రయల్ ను మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి ఆస్కారం లేని పక్షంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ట్రయల్ జరిగే విధంగా చూడాలి అని చెప్పన్నటువంటి విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి దశలో సుప్రీంకోర్టు ఎలాంటి జోక్యం చేసుకోదు అని, అదే సందర్భంలో సుప్రీంకోర్టులో ఊహాజనితమైనటువంటి అంశాలతో తప్ప స్పష్టమైనటువంటి ఆధారాలతో లేనటువంటి ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు అని, దాంతో పాటు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో జరగాల్సినంత అవసరం లేదు అని చెప్పి కూడా స్పష్టం చేస్తుంది. అయితే విచారణలలో సుప్రీంకోర్టుకు సంబంధించి కానీ కోర్టులకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఎవరైనా సునిశ్చితమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి ధోరణితో అభిప్రాయాలు వెల్లడించవచ్చు. కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేతలు పబ్లిక్ గా, అంటే బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు చేసే ముందు కొంత సంయమనం పాటించాల్సి ఉంటుంది, ఆలోచించుకొని తగిన వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాల్ని గుర్తెరగాలి అని చెప్పి సూచనలు జారీ చేసింది. ఆ కవితకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారిక ట్విట్టర్ లో, అదేవిధంగా ఫేస్బుక్, సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలుగా వచ్చినటువంటి వార్తలపై సుప్రీంకోర్టు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి 2 సార్లు క్షమాపణ చెప్పారు. 2 సార్లు చెప్పినటువంటి క్షమాపణను సుప్రీంకోర్టు సానుకూలంగా స్వీకరించింది. అదే సందర్భంలో నేతలు సుప్రీంకోర్టు పట్ల, అదేవిధంగా తీర్పుల పట్ల ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ప్రధానంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేతలు కొంత సంయమనం పాటిస్తూ ప్రజల ముందు లేదా పబ్లిక్ గా చేసేటువంటి వ్యాఖ్యల పట్ల కొంత జాగ్రత్తలు వహించాలని చెప్పి ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది. అదే సందర్భంలో ఓటుకు నోటు కేసు వ్యవహారంలో మాత్రం సుప్రీంకోర్టు
ప్రస్తుత ట్రయల్ జరుగుతున్నటువంటి దశలో తాము జోక్యం చేసుకోలేమని, అదే సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ట్రయల్ జరగాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఏసీబీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ప్రస్తుతం హోంమంత్రిగా సీఎంగా 2 బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు కాబట్టి ఏసీబీ డీజీ సీఎం కు లేదా హోంమంత్రికి నివేదించాల్సిన డే టు డే యాక్టివిటీస్ లో రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సందర్భంలో సీఎం గా హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నిందితుడిగా ఉన్నారు కాబట్టి కేసు ట్రయల్ విషయంలో పూర్తి స్థాయిలో సహకరించడంతో పాటుగా ఎలాంటి ఆధారాలను చెరిపివేసే గానీ కేసును ప్రభావితం చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి అలాంటి ఎటువంటి వ్యవహారము నడిపించొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో పాటుగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఏసీబీ డీజీ పూర్తి స్థాయి సహకారం అందించే క్రమంలో కేసుకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లను ఏ డాక్యుమెంట్ అవసరమైతే ఆ డాక్యుమెంట్లన్నింటినీ ప్రాసిక్యూటర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని గుర్తెరిగి కేసు ట్రయల్ ను పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించాల్సిందేనని చెప్పి స్పష్టం చేయడంతో పాటుగా కేసు ట్రయల్ ను త్వరితగతిన ముగించేందుకు, కేసు ట్రయల్ ను పారదర్శకంగా నిజాయితీగా జరిపేందుకు జరపాల్సిందేనని చెప్పి ట్రయల్ కోర్టుకు కూడా స్పష్టం చేసింది. మొత్తం విచారణ సందర్భంలో స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే, ఒకవేళ నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కేసును ప్రభావితం చేస్తున్నట్లుగా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే, ఆ ఆధారాలు నమ్మశక్యంగా ఉంటే వాటిని మరొకసారి కోర్టు ముందుకు తీసుకొచ్చి విచారణ కోరటానికి పిటిషనర్ కు వెసులుబాటు కల్పిస్తూ జగదీష్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణను ముగిస్తూ తుది ఆదేశాలను సుప్రీంకోర్టు ఈ రోజు జారీ చేసింది. నయం. ధన్యవాదాలు అరుణ్. నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను మంత్రులు పరిశీలించారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సొరంగ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. సొరంగం పనుల పురోగతిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని, నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు. టన్నెల్ బోరింగ్ మిషన్లో సాంకేతిక సమస్యలు, నిధులలేమి, ఇతర సమస్యలతో కొన్నాళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ పనులు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించడంపై జిల్లావాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. 17 ఏళ్లుగా నెమ్మదిగా సాగుతున్న ఎస్ఎల్బీసీ పనుల పురోగతిపై ఈటీవీ కథనం. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో ఇప్పటికీ కొన్ని చోట్ల తాగు, సాగునీటికి కరువే. అలాంటి జిల్లాల్లో ముందుండే నల్గొండలో కరువు రక్కసిని తరిమికొట్టారనే సంకల్పంతో ఎస్ఎల్బీసీకి శ్రీకారం చుట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి సొరంగం ద్వారా నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరందించే లక్ష్యంతో పనులు చేపట్టారు. తొలుత డీపీఆర్ ప్రకారం 43 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉంది. నల్లమల అటవీ ప్రాంతమైన నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ప్రారంభమై అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ముగిసేలా సొరంగానికి రూపకల్పన చేశారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పనులకు శ్రీకారం చుట్టారు. 2010 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన మరణం తర్వాత ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 1925 నుంచి 3,000 కోట్లకు పెంచినా పనుల్లో పురోగతి అంతంత మాత్రమే. స్వరాష్ట్రం వచ్చాక ఎస్ఎల్బీసీ యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతుందని అంతా భావించినా నాటి సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టు పనుల్ని పక్కనబెట్టి కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి సారించారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీపై దృష్టి సారించడం నల్గొండ జిల్లా వాసుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దశల వారీగా పెరిగిన ధరల ప్రకారం అంచనా వ్యయం 5,271 కోట్లకు పెరిగింది. 43 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఇప్పటి వరకు 33 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు. ఇంకా 9.5 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. తరచూ సాంకేతిక సమస్యలు, నిధుల లేమి, ఇతర సమస్యల కారణంగా
పనులు నత్తనడకన నడుస్తున్నాయని వివిధ రైతు ప్రజా సంఘాల ప్రతినిధులు గళమెత్తుతున్నారు. ఏళ్ల తరబడి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ఏళ్ల తరబడి రాజ్యాన్ని ఏలుతున్న పాలకులే కారణం తప్ప మరొకటి కాదు. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. నల్గొండ జిల్లాకి ఉంది. 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. ఇవాళ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ప్రాజెక్టు నుండి నేరుగా గ్రావిటీ ద్వారా నీళ్లు 2005లో శంకుస్థాపన చేస్తే 2009 వరకే పూర్తి చేస్తామని అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఇప్పటికి 19 ఏళ్ళు అయింది. 52 కిలోమీటర్లకు 9.5 కిలోమీటర్లే మిగిలింది. మిగతా సొరంగ పనులన్నీ కూడా పూర్తయినాయి. అది కంప్లీట్ గా శ్రీశైలం వరకు వెళ్ళటం వల్లే జరుగుద్ది. ఇంకా మెయిన్ కెనాల్స్, రిజర్వాయర్లు, భూసేకరణ ఈ పనులన్నీ కొన్ని ఉన్నాయి. ఇవి చేయటం కొరకు బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఆగిపోయింది. ఇది ఈ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. అందరూ కూడా మీరు ఏం చేస్తా ఉన్నారు? దీన్ని ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని అవసరం ఉన్న బడ్జెట్ కేటాయించి త్వరితగతిన పూర్తి చేయించాలి. మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా ఈ ప్రాంతానికి తక్కువ వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగానే ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ అనే పథకాన్ని వచ్చి రావడం జరిగింది. ఇది ఎవరో దయాదాక్షల మీద కాదు, పెద్ద ఎత్తున ప్రజా పోరాటం వల్ల వచ్చినటువంటిది. ఈ నల్గొండ జిల్లా ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి ఫ్లోరైడ్ జీవనం ఆయుష్ ప్రమాణం 33 సంవత్సరాలకే సగటు ఆయుష్ ఉన్నటువంటిది ఈ ఫ్లోరైడ్ ప్రాంతంలో ఉన్నది. ఈ విషయాన్ని అన్నింటి కూడా పరిగణలోకి తీసుకుని దీనికి మోస్ట్ ప్రియారిటీ ఇచ్చి నిధులు కేటాయించేసి ఈ బడ్జెట్లో కేటాయింపు చేసి వచ్చే నాటి వరకు పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. డిమాండ్. నల్గొండ జిల్లాలో దుర్భిక్షం, ఫ్లోరైడ్ మహమ్మారికి శాశ్వత పరిష్కారం చూపే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని కమ్యూనిస్టు నేతలు కోరుతున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి నల్గొండతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా వాసులు లబ్ధి పొందుతారని, అందుకే ప్రాధాన్యతగా భావించి నిధులు భారీగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని చూపెట్టి కాలం గడిపేసింది. ఈ ప్రాజెక్టు వైపు చూడలేదు. చివరికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అసెంబ్లీలోనే ఇదొక తిక్కలి ప్రాజెక్టు అని కూడా అపహాస్యం చేశాడు. దానికి అనుగుణంగానే బడ్జెట్ కూడా 3 కోట్ల ఒకసారి బడ్జెట్ పెట్టాడు. అంటే మురిక్కాలోకి పెట్టేంత బడ్జెట్ పెట్టాడు. కాళేశ్వరానికి 1,00,000 కోట్లు పెట్టాడు. ఆ రోజే మేము ప్రశ్నించాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పారు టీఆర్ఎస్కి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కళ్ళు తెరిచి 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందాలి. లేకపోతే ఈ బడ్జెట్లో, నెక్స్ట్ బడ్జెట్లో ఈ 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మార్గం పూర్తయితే నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు తాగునీరు అందేటటువంటి అవకాశం ఉన్నది. అయినా గత ప్రభుత్వాలు దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 జిల్లాల్లో కూడా ఫ్లోరిన్ రహితమైనటువంటి నీరు అందేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ సొరంగ మార్గానికి అత్యధిక నిధులు కేటాయించి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి తాగునీరు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం అనేటటువంటి జరుగుతోంది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు. పనుల్లో జాప్యాన్ని నివారించేలా నిధులకు ఎలాంటి ఢోకా లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేయిస్తున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం గ్రీన్ ఛానల్ అంటే 1 నెల కూడా పేమెంట్ ఆగకుండా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. పనులు కూడా ప్రారంభమైనాయి. డిసెంబర్, మార్చి నాటికి వెళ్ళాల ప్రాజెక్టుతో పాటు 2 సంవత్సరాల్లో సొరంగాన్ని కూడా 26 నెలల్లో పూర్తి చేసేటట్టు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్ఎల్బీసీని త్వరితగతిన పూర్తి చేసి కృష్ణా మిగులు జలాల్ని సద్వినియోగం చేసుకోవాలని, నల్గొండ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజా సమస్యలను తీర్చడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందంటూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతులను నమ్మించి నట్టేట ముంచిన ఘనత రేవంత్ రెడ్డి సర్కారుకే దక్కుతుందని ట్వీట్లో రాసుకొచ్చారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను పోస్ట్ చేశారు. రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల వేళ గొప్పలు చెప్పిన సీఎం ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారని మండిపడ్డారు. క్యాష్లెస్ ట్రీట్మెంట్పై వచ్చిన వార్తలను ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్ ప్రజాపాలనలో ఉద్యోగులకు తిప్పలు తప్పటం లేదని విమర్శించారు. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో 6 సంవత్సరాల గీతిక అనే చిన్నారి మృతి చెందగా ఇంటికి తరలించడానికి 3 గంటలు వేచి చూసినా అంబులెన్స్ రాలేదన్నారు. దీని ద్వారా వైద్యరంగం పట్ల సర్కారుకు ఉన్న చిత్తశుద్ది కనిపిస్తోందని రాసుకొచ్చారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం తెలిసి తీవ్ర కలత చెందారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్స్లో పోస్ట్ చేశారు. వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలు జవాబు చెప్పాలన్నారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కోరారు.
ఆలయాల రక్షణపై మతాధిపతులు, న్యాయ నిపుణులు, అన్ని వర్గాల ప్రతినిధులతో జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. ఆలయాలపై జాతీయ స్థాయి విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలోని నక్సలైట్లందరూ హింసను విడనాడాలని, ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. లేని పక్షంలో ముప్పును నివారించేందుకు త్వరలోనే పూర్తిస్థాయి నక్సల్ నిర్మూలన ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. 2026 మార్చి 31 నాటికి చివరి మావోయిస్టు తుది శ్వాస తీసుకుంటాడని స్పష్టం చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో ఛత్తీస్గఢ్ నక్సల్ బాధితులతో సమావేశమైన కేంద్ర హోంమంత్రి నక్సల్ హింస సిద్ధాంతాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని మోదీ కృత నిశ్చయంతో ఉన్నారని వివరించారు. నక్సల్ సమస్య ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని కేవలం 4 జిల్లాలకే పరిమితమైందన్న అమిత్ షా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాలు ఘన విజయాన్ని సాధించాయని చెప్పారు. నేపాల్లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దాకా కారిడార్ ఏర్పాటు చేసుకోవాలని నక్సల్ గతంలో నిర్ణయించగా మోదీ ప్రభుత్వం ఆ ప్రణాళికను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో నక్సల్ బాధితుల కోసం త్వరలో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని తీసుకురానుందన్నారు. ఉద్యోగ, ఆరోగ్య, ఇతర రంగాలలో వారికి సంక్షేమ ఫలాలను అందిస్తామని అమిత్ షా భరోసా ఇచ్చారు. సమాజంలో పెరుగుతున్న సాంకేతిక నేరాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ సైతం మెరుగుపడుతూ ఉండాలని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. నేరాలను కట్టడి చేస్తూ పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరగ్గా దానికి కేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న 188 మంది ట్రైనీ ఐపీఎస్లను అభినందించి సత్కరించారు. భారతీయ పోలీసింగ్ భవిష్యత్ మీపైన ఆధారపడి ఉందని, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉండాలని అన్నారు. आप देश के सर्वश्रेष्ठ युवाओं का प्रतिनिधित्व करते हैं। पुलिसिंग के माध्यम से समाज और देश की सेवा करने की यह राह वही चुनता है जिसको खतरों से खेलने का शौक तथा जज्बा और साहस होता है। भारतीय पुलिसिंग के भविष्य को आकार देने का अनूठा विशेषाधिकार और जिम्मेवारी है। आप देश के इतिहास के एक महत्वपूर्ण मोड़ पर सेवा में प्रवेश कर रहे हैं। यह विश्वास है कि जब आप यथार्थ की धरातल पर पांव थमाएंगे तो आपका पांव कभी डगमगाएगा नहीं और आप हमेशा राष्ट्र सर्वोपरि के उस भाव से लगातार अपनी सेवा और समर्पण देते रहेंगे। ఢిల్లీలోని త్రిలోక్పురి ప్రాంతంలో రోడ్డుపై 15 అడుగుల మేర గుంత ఏర్పడింది. ఆ రహదారి గుండా రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. గుంతలో ఎవరూ పడకుండా అప్రమత్తం చేస్తూ బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఆప్ ఎమ్మెల్యే రోహిత్ కుమార్ మొఖ్రాలియా వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలో కురిసిన భారీ వర్షాల కారణంగా గొయ్యి ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. గుంత వల్ల ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. చిరు ఉద్యోగులమైన తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకువచ్చే విషయంపై సాయంత్రం జరిగే మంత్రివర్గంలో చర్చించాలని సంఘ ప్రధాన కార్యదర్శి కందూరి గంగాధర్ కోరారు. హైదరాబాద్ నాంపల్లిలోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రజలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పెండింగ్లో ఉన్న తమ ఉద్యోగుల డీఏలను విడుదల చేయడంతో పాటు తదితర డిమాండ్లను పరిష్కరించాలని గంగాధర్ కోరారు. ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగులు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులకు గురవుతున్నారు. 100 మంది అక్కడ పనిచేస్తున్నారు. అయ్యా, గౌరవ ముఖ్యమంత్రి గారు దయతలంచి ఆ యొక్క 100 మందిని మీరు మన ఆంధ్ర నుంచి తెలంగాణకి తేవలసిందిగా ఈరోజు మా యొక్క కేంద్ర సంఘం తరఫు నుంచి మేము ఎగ్జిక్యూటివ్ తరఫు నుంచి మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. అయ్యా, తప్పకుండా వారిని మన తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం నుంచి పదే కోరుతున్నాం. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ప్రయాణిస్తున్న కారులో అగ్ని ప్రమాదం జరిగింది. కారు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు కారు మొత్తం వ్యాపించాయి.
కారులో ఉన్న వ్యక్తి మంటలు గమనించి పక్కకి ఆపి దిగే క్రమంలో దట్టమైన పొగకు స్పృహ కోల్పోయాడు. అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న ప్రయాణికుని బయటకు తీశారు. గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. మనిషి సురకపోయాడు. ఎయిర్ బ్యాగ్ కాలిపోయిందంట. ఎయిర్ బ్యాగ్ లెబనాన్లో హెజ్బుల్లా లక్ష్యంగా పేసర్లు వాకీటాకీల బ్లాస్టుల నేపథ్యంలో హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులకు దిగింది. గురువారం మధ్యాహ్నం నుంచి దాదాపు 100 రాకెట్ లాంచర్లతో ఉన్న 1000 రాకెట్లను తమ యుద్ద విమానాలను ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. ఆ రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేసేందుకు సిద్దం చేయగా వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపింది. తమ దేశం కొత్త యుద్ద దశలోకి వెళ్తోందని, గాజా వరకే కేంద్రీకృతమై ఉన్న దాడులు యుద్దం లెబనాన్ ఉత్తర సరిహద్దులకు విస్తరిస్తోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోగావ్ గాలంట్ హెచ్చరించారు. యుద్ద విస్తరణ భయాందోళనల మధ్య అప్రమత్తమైన అమెరికా యుద్ద విమానాలు, నౌకలు, సైనిక బలగాలతో సిద్దమవుతోంది. పేసర్లు, వాకీటాకీల పేలులతో అప్రమత్తమైన ఖతార్ బీరూట్ నుంచి రాకపోకలు సాగించే తమ విమానాల్లో పేసర్లు, వాకీటాకీలను నిషేధించింది. ఇవాల్టి నుంచి విక్రయాలు ప్రారంభమైన ఐఫోన్ 16 మోడల్ కోసం ఆపిల్ లవర్స్ స్టోర్ల వద్ద ఎగబడ్డారు. ఆపిల్ ఇవాళ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే 4 మోడళ్లను తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే 2 కొత్త బటన్లను జత చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ A18తో వచ్చింది. కొత్త ఐఫోన్ మోడల్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే యాపిల్ ప్రియులు తెల్లవారుజామున విక్రయాలు ప్రారంభం కాకముందు నుంచే స్టోర్ల ఎదుట భారీ లైన్లలో నిలబడి నిరీక్షించారు. ముంబై, ఢిల్లీతో సహా పలు ఆపిల్ స్టోర్లు, పెద్ద మాల్స్ బయట జనం పెద్ద ఎత్తున బారులు తీరారు. తలుపులు తీసి లోపలికి ఆహ్వానించగానే వినియోగదారులు ఆనందంగా స్టోర్లోకి వెళ్లి ఐఫోన్లను కొనుగోలు చేశారు. Also, you are a first